మాకు ఐగుప్తులో సమాధులు లేవా? అసలు ఎక్కడికి వచ్చినా మాకు ఇదే సోవా? మేము నడవలేమంటేనేమో మేఘం అంటావా? ఇప్పుడు వెళ్తామంటేనో అయిపోమంట. ప్రతి దానికి నడిపింపనే పేరు మీద పేనం తీసేస్తున్నావు అసలు నువ్వు అని టెన్షన్ మీద ఉంటే వేగుల వారు ఏం చెప్పారు? అమ్మో అక్కడ దుర్మార్గులు బలార్జున వాళ్ళు మనల్ని చంపేస్తారు, తినేస్తారు, వెళ్తాం డేంజర్ అని వాళ్ళు చెప్పారు. మొత్తం కల్లోలం, గొడవ. ఇప్పుడు ఏంటి చంపేస్తారంటరా, వాళ్ళు ఉన్న దేవులు అంటారా, నెఫీలీలు అంటారా, వాళ్ళకి మనం పచ్చని నంచుకుంటారంట మనల్ని అని చెప్పారు. ఇక వెళ్ళిపోతాం బాబు అని గోల ఉంటే ఖాళీ వచ్చి మోషే ఎదుట జనులందరూ నిమ్మలపరిచాను. మీలాగండి మాట్లాడబాకండి. ఎక్కడైనా సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సేవలో కానీ అలజడి రేగితే, హడావుడి జరిగితే, విరోధముగా, తిరుగుబాటుగా, గలాటాగా మారిపోతే నువ్వు అందులో కలిసావా? దాన్ని నిమ్మలపరిచావా? కాలేబు గురించి బైబిల్లో పదే రాసిన మాట ఏంటి? అతడు మంచి మనస్సు కలిగిన వాడే, మంచి మనస్సాక్షి కలిగిన వాడే, యెహోవాను సేవించినందున, పూర్ణ మనసుతో యెహోవాను సేవించినందున. మంచి మనసు ఎలా ఉండింది? ఓ సమస్యను సద్దరుగా చేసావా? నిమ్మలపరిచావా? దాన్ని కామ్ చేసావా? నెమ్మది కలుగజేసావా? లేదా అగ్నికి ఆజ్యం పోసావా?